హలో ఆల్, వచ్చేసాను ఇంకో వ్లాగ్తో. నేను చెప్పాను కదా చిత్తూరు నుంచి బెంగళూరుకి వచ్చాను అని చెప్పి. ఆ చిత్తూరులో మనం కామగుండకుండా ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇవన్నీ పర్చేస్ చేశాను మా బుడ్డి దానికి. ఈ బౌస్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఈచ్ 50 or 30 ఎంతో చెప్పాడు. పాప దగ్గర ఆల్రెడీ ఉందని చెప్పి నేనేం తీసుకోలేదు. కానీ మీరు లాస్ట్ డే ఎగ్జిబిషన్స్ కానీ ఇది హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పోస్ కానీ కానీ వెళ్ళారంటే మీకు లాస్ట్ డే వాళ్ళు అన్ని కట్టగట్టుకు మోసుకొని వెళ్ళాలి కాబట్టి కొన్ని తక్కువ ధరకు అమ్మేస్తారు. అట్లాంటప్పుడు మనం బాగా బార్గెన్ చేసి తీసుకోవచ్చు అనమాట. అట్లాగా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ 350 వర్త్ది 250కి అయితే తీసుకున్నాను. ఇలా అన్ని కామ్ గా తీసుకొని రాకుండా మనం చేసిన పిచ్చి పని పక్క రోజు మనల్ని హాస్పిటల్ పాలయ్యేలా చేసింది. అదే మీకు మధ్యలో వస్తుంది, చూపిస్తాను చూడండి. యాజ్ యూజువల్ కమ్మలు స్టిక్కర్స్ అవన్నీ నార్మల్ గానే ఉన్నాయి, బట్ ఈ ప్లేట్స్ కొంచెం నాకు బార్గెన్ చేస్తే 30 రూపీస్ అలా ఇచ్చారు. ఒక 4 తీసుకున్నాను ఈ సెట్వి. ఈ బటర్ఫ్లై స్టిక్కర్స్ అయితే బాగా నచ్చేసాయి. వేసేసి లైట్ ఆఫ్ చేసామంటే వెలుగుతూ ఉంటాయి. నువ్వేమైనా చిన్నపిల్లవై తీసుకోవడానికి అని అన్నారు, అందుకని కామ్ గా అయిపోయి పక్కన రింగులు ఆట ఆడాను అనమాట. ఒకటి కూడా పడలేదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటూ పడ్డాయి. డబ్బులు ఒక్క మళ్ళీ ఇదైతే 30 రూపీస్ 20 రూపీస్కి వచ్చింది. అదొక 10 రూపీస్ లాస్. ఈ గన్ షాట్ ఒకటే ఏదో తృప్తిగా అనిపించింది ఆడేసరికి. ఇది మనం చేసిన పెద్ద మిస్టేక్. షాపింగ్ కని వెళ్ళిన దాన్ని షాపింగ్ చేసుకుని రాకుండా కామ్ గా దాన్ని తిన్నాను. 80 రూపీస్ ఏమో అది, కానీ పక్క రోజు నాకు 2600 రూపాయలు వదిలింది అనమాట. అంటే హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయిందనమాట. పర్చేస్ చేసిన ఐటమ్స్ అంటే ఇవే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.